అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్కు సిద్ధమైంది. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు మనుపెప్పుడూ జరగని రీతిలో నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కన్వెన్షన్ నిధుల సేకరణ అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. తాజాగా హ్యూస్టన్లో జరిగిన కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేనితో పాటు జాతీయ నాయకురాలు హాజరై ప్రసంగించారు. ఈరోజు మా ఆట 18వ మహాసభల సందర్భంగా హ్యూస్టన్ నగరంలో పెద్ద ఎత్తున ఫండ్ రైజింగ్ జరిగింది. ఈ మహాసభలు 18th కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ఇది అట్లాంటా జార్జియా నగరంలో జూన్ 7th, 8th, 9th 2024లో జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకు ఆ సందర్భంగానే ఈరోజు హ్యూస్టన్లో ఫండ్ రైజింగ్ చేయడం కూడా జరిగింది. హ్యూస్టన్లో వచ్చిన మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించిన మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శ్రీధర్ కాంచనకుంట్ల గారికి, జేపీ మోదిరెడ్డి గారికి, జగన్మతి విరాటి గారికి, అట్లాగే పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పిన్నపరెడ్డి గారికి, హ్యూస్టన్ టీం అందరికీ ఆటా తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మహాసభలు అట్లాంటా నగరంలో పెద్ద ఎత్తున ఎన్నో కమిటీలతో చాలా బాగా జరుగుతున్నాయి. రాబోయే 2 వారాలలో మన సయ్యంది పాదం, జుమ్మంది నాదం, హ్యాజెంట్ ఇట్లాంటి కాంపిటీషన్స్ కూడా మొదలవబోతున్నాయి. 12 నగరాలలో పెద్ద ఎత్తున జరుపుతున్నాము వీటన్నిటికీ మీరందరూ వచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందరూ మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అందరితో వచ్చి చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ది అట్లాంటా కన్వెన్షన్ జూన్ 7, 8, 9, 2024. ఇవాళ నేను, ప్రెసిడెంట్ గారు మధు బొమ్మినేని, కిరణ్ పాషా గారు, కన్నాక రాజరెడ్డి గారు, వీ కేమ్ ఫ్రమ్ హ్యూస్టన్ ఫండ్ రైజింగ్. చాలా మంచిగా అయింది. చాలా మంచిగా నడుచుకున్నారు వీళ్ళు. ఓవరాల్గా ఏంటంటే ఆటా కన్వెన్షన్ సరే దసరా పండుగలాగా ఉంటుంది. చాలా ఊళ్ళకి వస్తారు, ఇండియాకి వస్తారు. అందరూ పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, వీస్ అందరూ వస్తారు. సో యూస్టర్ అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలన్నమాట. యూస్టర్ టీం ఫండ్ రైజింగ్ చాలా మంచిగా అయింది. ఇవాళ అంత మంచిగా ఎంజాయ్ చేశాము. రేపు మార్నింగ్ March 2 మార్నింగ్ ఆస్టిన్ పోతున్నాము ఫండ్ రైజింగ్కి. నేను రేపు నైట్ డాలస్ పోతున్నాము. చాలా పబ్లిక్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మంచిగా ఉన్నది, మనీ వస్తున్నాయి, పబ్లిక్ వస్తున్నారు, పండుగలాగా వాతావరణం వస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ అట్లాంటి జూన్ 7th, 8th, 9th వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. సాయి సుధిని, నేషనల్ కోఆర్డినేటర్ ఫ్రమ్ రాలీ. నేను అమెరికా తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ హ్యూస్టన్ నుండి. ఇవాళ హ్యూస్టన్లో మెగా ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. ప్రప్రథమంగా కన్వెన్షన్ సిటీ అట్లాంటా తర్వాత జరిగిన మొట్టమొదటి నగరం హ్యూస్టన్. ఇవాళ ఇక్కడ మేము $2 లక్షల మాకు ఇచ్చిన అంచనా కన్నా మేము ఎక్కువ కూడా చేసి నిరూపించుకున్నాం. ఇవాళ అన్నీ మేము $2 లక్షల సాలిడ్ కమిట్మెంట్స్ వచ్చినాయి, ప్లెడ్జెస్ వచ్చినాయి. ఇవాళ ప్లస్ ఇవాళ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసింది. ప్లస్ అందరినీ కూడా జూన్ 7, 8, 9 అట్లాంటాలో జరగబోయే మెగా కన్వెన్షన్కి, 18th కన్వెన్షన్కి అందరూ రావాలని కోరుకుంటున్నాను. నా పేరు కిరణ్ రెడ్డి పాషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ 18th కన్వెన్షన్ కన్వీనర్లు. అండ్ ఈ కన్వెన్షన్కి సంబంధించి మనకు ఎంతోమంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అట్లాంటా నగరంలో జార్జియా స్టేట్ అమెరికాలో జరగబోతుంది. అండ్ దీనికి సంబంధించి మన అట్లాంటా నుంచి కాకుండా మొత్తం అమెరికాలో నుంచి అన్ని నగరాల నుంచి 15,000 మంది జరగబోతున్నారు. అట్లాంటాలో జరిగే బిగ్గెస్ట్ కన్వెన్షన్ కాబోతున్నది. మనకి చాలా మంచి స్పందన ఉంది. దానికి సంబంధించి ఈరోజు మనకి హ్యూస్టన్లో ఫండ్ రైజింగ్ ఘనంగా జరిగింది. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద హ్యూస్టన్ donors who have come forward to donate to the convention. అట్లాగే మీరు కూడా అందరూ వచ్చి కన్వెన్షన్ విజయవంతం చేయాల్సింది. I've been associated with this art of since inception 1990. So I'm still around along with a few other past presidents and advisors.
So it's once you get into it, I mean, it's a family. It becomes Ada is your family. Next to your original family, your wife and children, the next is Ada. For me, at least, that's what the feeling is. So attending a conference, one thing I tell you, you step into a conference area, you forget the rest of the world. That is a feeling that you have to experience, that will tell you, how much, you may see a friend from the long-lasting years, somewhere you haven't seen in 40 years. It's a families get together. That's the kind of spirit that the ADA has, when you attend a conference. It has everything everything for everybody. What you want, what you enjoy, right from shopping to eating to cultural programs, spiritual, everything. I mean, you can never find on one platform, on one place. It's like a cruise ship, you're on ground. Basically, it's not moving, but you are in there walking around, enjoying, So you'll be, I want you all to experience that thing. Once you go there, and you would like to go every convention you want to go. So that's the thing. So ADA, not only just for conventions, ADA ante, Telugu వాళ్ళకు 1990లో ఎస్టాబ్లిష్ అయింది. I don't know how many of you know about it. 1990 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కన్వెన్షన్లు? 16 కన్వెన్షన్ల 18th convention. Yeah, 18th convention. So we had one in Houston. That was a tremendous success. And then we missed out one thing because of the, formation of another organization. That's a story that can be told, in several ways. Several people can hear it later on. But I would like everybody to, I thank the donors, big donors, and our good friend here, Sridhar, brings everybody together. That's the kind of people that we have in the organization that brings the spirit, the cooperation, and everything. So, and ADA, I don't know how many people follow ADA. This year, under her leadership, there were a total of 122 programs across the country. It could be various fields, sports, cultural, everything. So, and then they also offer, the ADA offers webinars to train software programs. There's a 6-week, 8-week program for a paltry amount, $100 or something. But they really web development, I don't know all the stories, lingo for software development, but there are a lot of programs being offered by ADA. And then yoga, meditation, online. And, this is the only organization that has the meditation thing associated with Daji Ani, the meditation guru based in Hyderabad. He comes live pretty much every Sunday, I believe. So I want you to be part of ADA in every way, not just for convention. Become a member. You get, free newsletters and, a lot of stuff where, you get a discounted. The best part about Hyderabad is when you land in Hyderabad, you get, depending upon your purchase, anywhere from 5 to 15% on the duty-free shopping.